Okay. This is how a plant box looks like. We just made this by using a water bottle and a plastic cup to represent the model. You may think, what is the use of plant box? Plant box is a అయితే మనకి ఈ ప్లాంట్ బాక్స్ వల్ల మీరు వినే ఉంటారు, హరితహారం పేరు పైన ఎన్నో మొక్కలు నాటుతున్నారు కానీ దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అవి డ్రై అయిపోయి చచ్చిపోతున్నాయి. సో ఈ ప్లాంట్ బాక్స్ వల్ల మనము ఈ మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మొక్కని నాటినప్పుడే ఈ ప్లాంట్ బాక్స్ని ఈ విధంగా ప్లీజ్ చేయాలి, ఈ విధంగా ఇందులో పెట్టేసేయాలి. పెట్టినాక మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక దాంట్లో సాయిల్ పెట్టాలి, ఇంకో దాంట్లో వాటర్ ఫిల్ చేయాలి అన్నమాట. ఈ విధంగా దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి. అయితే మనకి నచ్చినన్ని వాటర్ ఫిల్ చేయాలి. ఒకవేళ మనం 2 లీటర్ వాటర్ పోస్తే అది 3 వీక్స్ వరకు మళ్ళీ మనం మొక్కకి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 15 లీటర్లు వాటర్ పోస్తే 3 నెలల వరకు వాటర్ పోయకుండా మనం చూసుకోవచ్చు. అయితే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఈ వాటర్ అనేటి ఈ రూట్స్కి ఈ బిగ్ ద్వారా చిన్న చిన్న డ్రాప్లెట్స్ ద్వారా వెళ్తాను. ఇది అబ్జర్వ్ చేసుకొని రూట్స్కి వెళ్ళిపోతుంది. ఇది ఎలా అంటే ఈ ప్లాంట్ బాక్స్ ఎందుకు మెయిన్లీ డిజైన్ చేశాము అంటే మొక్కలు ఎండిపోతున్నాయి హరితహారం పేపర్, ఇంకా చాలా మొక్కలు కూడా వాటరింగ్ చేయలేదు. సో ఈ ప్లాంట్ బాక్స్ వల్ల మనము మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఇది ఎట్లా అంటే సెల్ఫ్ ఇరిగేషన్, అది ఇచ్చుకొని అదే పెరుగుతుంది. మనకి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేము ఈ ప్లాంట్ బాక్స్కి ఒక క్యాప్ కూడా తయారు చేసాము. ఈ క్యాప్ వల్ల మనము ఎవాపరేషన్ ఈ నీళ్ళు అనేవి ఆవిరైపోకుండా చూసుకోవచ్చు. మళ్ళీ దీనికి అట్లా ప్యాసేజ్ ఉంది అన్నమాట. ఇవి రెయిన్ వాటర్ కూడా తీసుకుంటుంది, అంటే మనకి వాటర్ అనేవి వేస్ట్ కావు. ఇంకా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మనకి వాటర్ ఎక్కడ వేస్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. మనకి ఇది తక్కువ ఖర్చులోనే అవుతుంది. ఇంట్లో దొరికే ఒక వాటర్ బాటిల్ ప్లాస్టిక్ టబ్తో మనం చేసుకోవచ్చు. అలాగే సాయిల్కి ఎటువంటి డిసీజ్ రావు. ఈ విధంగా మనము మన ఫ్యూచర్ జనరేషన్కి ఒక గ్రీనరీని గిఫ్ట్గా ఇవ్వచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మన కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ మ్యాంగ్రోవ్ అంటే మ్యాంగ్రోవ్ ట్రీస్ యూజువల్గా సాల్ట్ ఏరియాస్లో ఎక్కువగా గ్రో అవుతాయి. సో వాటిని క్యారెక్టర్ ఏంటి అంటే సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. అంటే ఇక్కడ రూట్స్ ప్రెషర్ వల్ల ఆ వాటర్ని తీసుకొని సాల్ట్ అనేది కింద రూట్స్ దగ్గర మిగిలిపోతాయి. వాటర్ ఎవాపరేషన్ లీవ్స్ ద్వారా జరిగిపోతుంది. సో అట్లా వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ మ్యాంగ్రోవ్ సిస్టమ్. దీన్నే మేము సింథటిక్ మ్యాంగ్రోవ్ సిస్టమ్ లాగా ఆర్టిఫిషియల్ లాగా ప్రిపేర్ చేసాం. సో ఇది ఏంటంటే బేస్ రూట్ లాగా ఫంక్షన్ చేస్తుంది. ఇది పాలిమర్ అనే మెటీరియల్తో ప్రిపేర్ చేసినాం. ఇది సిలికాన్, ఇది యాక్ట్స్ ఎస్ స్టెమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇదేమో రూఫ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ లీఫ్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై అల్యూమినియం ఆక్సైడ్. ఇదే సిస్టమ్ని బేస్ చేసుకొని అంటే దీని ద్వారా డీసాలినేషన్ జరుగుతుంది. అంటే సాల్ట్ సపరేట్ చేస్తుంది. సో వాటర్ ఎట్లా అయితే ప్లాంట్స్లో ఎవాపరేషన్ జరుగుతుందో సో సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఆ ఎవాపరేట్ అయిన వాటర్ మనం కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని కలెక్ట్ చేసుకొని ఇంకా మన డైలీ పర్పస్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే సిస్టమ్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫ్లడ్ ఏరియాస్లో ఫ్లడ్ వల్ల మొత్తం ఇల్లులు అనేవి కూలిపోతూ ఉంటాయి వాటర్ హౌసెస్కి ఎంటర్ అయ్యి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇందులో ఏ మెటీరియల్స్ అయితే కెమికల్స్ యూజ్ చేసామో మనం ఇళ్ళల్లో కూడా మనం బిల్డ్ చేసుకునేటప్పుడు ఆ మెటీరియల్స్ని యూజ్ చేస్తే ఇది అనేది సేమ్ స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ ఫ్లడ్ వాటర్ని మొత్తం స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకొని ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ ఎవాపరేట్ అయ్యి ఇక్కడ ఇల్లు రెస్క్యూ ఫ్లడ్ వాటర్ని డిక్రీజ్ చేస్తుంది. పైనకి ఎవాపరేషన్ ద్వారా పైకి పంపించేస్తుంది. సో అట్లా మనం ఫ్లడ్ వాటర్ ద్వారా ఇల్లు కూలిపోకుండా మనం యూజ్ చేయొచ్చు. Good afternoon, myself Darsha, myself Harita, and myself Lasya. We are from DTBC second year from Giriraj Government College, Nizamabad. and our topic is acid rains. The other name for acid rain is acid precipitation. The acid rain is generally caused by the chemicals like sulfur dioxide and nitrogen oxide, which are emitted by industries, factories, and vehicles. These molecules react with H2O and oxygen, which are present in atmosphere, and converts to acids, with sulfuric acid and nitric acid.
These acids are transferred to the clouds by the wind, and there is a result in the formation of acid rain. By acid rain, the aquatic animals leads to death, and plants also destroys. There are many advantages and disadvantages. Disadvantages are when acid rain falls on the historical monumental places like Charminar and Taj Mahal and buildings. The buildings are produced with sulfuric acid, and acid rain also affect the human being and will get many respiratory problems like asthma, bronchitis and illness. And the people who are already suffering from the breathing problem, the acid pollution make them worse and make death and cause death. And these are disadvantages, and advantages are when acid rain restrict with the global warming by reducing the methane emission. Some of the gases like methane and carbon dioxide are major greenhouse gases by global warming. And when acid rain falls on the earth, it makes the hole, and after making the hole, it cleaves and plays for the storage of groundwater. Acid rain is generally caused by the human beings. Generally acid rains are caused by the power plants, which release more amount of sulfur dioxide into the atmosphere, and the burning of fossil fuels like coal also release the nitrogen oxides into the atmosphere. This causes acid rain. So it can be prevented by reducing the use of fossil fuels. Instead of using fossil fuels, we can use renewable energy resources like solar and wind power, hydroelectricity and etc. This is a solar panel. It has photovoltaic cells in it, and it traps the sun energy and converts it into electrical energy. And this is a solar panel. It is connected to this tank, and it has motor pumps in it. So the electrical energy which is produced over here is used by the motor pumps here. So here the solar energy is converted into electrical energy. Electrical energy is converted into the mechanical energy. The motor pumps naturally most people uses motor pumps which are run by the fuels, but here we are using the electricity which is generated by the solar energy. So the motor pumps draws out the energy, draws out the water from the underground or from other water bodies, and the water which is drawn from the underground or other water bodies is shifted over here into the reservoir. From here, there are other different ways. So this water is used for irrigation and also used for other household purposes. So this is the solar irrigation. So this is the process of solar irrigation. Now we can go through the benefits of the solar irrigation. They are used as eco-friendly, and no air pollution is caused, and no noise is produced, and no need of fuels and electricity. Less electricity is caused by using this solar panel. And the maintenance cost of the solar panel is very low. The cost only applies mainly to the solar panels and the fixation. By this process we have more production, and we have more income, and by this process we have healthy growing plants, so we can get fresh fruits and vegetables. But the solar panel which produces electricity, these electricity can be stored in the batteries. Those batteries can be used for the household purposes. This solar irrigation can give relief to the farmers to getting the loans for the process of motor to draw the underground water. Thank you. Explain it. We have done with the automatic strip light by using the different methods. In this automatic strip light, we can use the sensors. By these sensors, we can reduce the intensity of light. First of all, we can see that we can use the different batteries. We can use the different batteries to indicate that we have done this experiment. As you can see, the street lights are glowing in this project. Sensors are touching by this, automatically it will get off. Those sensors are very important in the street lights. As we can see that the street lights will use for 24 hours. So as we can use a sensor, when the sensor will use, it will reduce the intensity of the light. So if we have using the hydroelectric wind energy, we can use this wind energy and we can store in the battery house. From the battery house, by the help of transformers, we can supply to the different villages. In the villages, we can supply the electricity and so and so. So I suggest that everyone should use the LDR in their houses to reduce the electricity. Our main project is to save electricity, and instead of using more hydroelectricity, we can use the wind electricity at the hilly areas. The main project and the main aim of our project is to save the electricity. Thank you.
Li-Fi project, that is light fidelity. So the transmission of data using the visible light. So the visible light here we take in the LED, which is operates in the electromagnetic spectrum of the visible spectrum. So it consists of 7 colors and the intensity is mode, and it is a light energy which is taken as the source, and light energy is converted into solar energy, and the output will be functioned as the transmitter circuit is this, and the operational amplifier is worked as the modulating signal, carrier signal can be modulated and then amplified and then demodulated in the receiver circuit, and the output can be obtained through audio 400 times greater than the radio waves. So here we are using the Li-Fi, and whereas the Wi-Fi is radiation. So instead of a radiation property, we are implemented this Li-Fi. So we are transmitting the visible light. So light is transmitted through the solar energy, and the output can be obtained and aircraft, hospitals, and etc. In car headlights also we can use this to avoid the accidents. Hello, I am Ikra Nafis from Giriraj Government College, studying in biotechnology, second year. I am Akiba Zareen from Giriraj College, Biotechnology. Today we are discussing coronavirus. Coronavirus is also known as COVID-19. The virus is named because the virus name taken from the Latin language corona, which means crown-like structure. As you can see the structure over here. It is crown shape and it has glycoproteins over it. The symptoms of coronavirus are high fever. The symptoms of coronavirus are high fever, coughing, and upper respiratory syndrome, etc. We can protect ourselves by using mask N95, and we should have to use hand wash which contains 75% of alcohol. As we know, it is widely spreading all over the world. It started in Wuhan city, which is in China, and is spreading very fastly in every country. As you can see, we have in USA we have 59 cases, and in China we have many thousands number of cases. Every country is affected with this coronavirus. And scientists also said that maybe it is transmitted from animals. So the animals which are here are bats. They are drinking the soup of bats. They are also eating bird flu animals. They are also eating the pangolin, which is a wild animal, and also this is, you can see, a dog flesh. So from these animals maybe it can be transmitted to human beings. As you can see, we don't have any specific vaccine for coronavirus, but we have some preventive measures, that are we should wash our hands, we should stay away from the affected person who have coronavirus, and we should avoid traveling to those countries which are affected from coronavirus, and stay hygienic, drink lot of fluids, drink water. Respected Principal Dr. Lakshminarayana Garu, Vice Principal A. Gangadhar Garu, and HODs of Science Department, my dear students. Congratulations to all. Thank you, ma'am, for Science Expo 2020. Participation very good. యాక్చువల్గా ఇది ఎందుకు మనం కండక్ట్ చేస్తున్నాం అనేది నేషనల్ సైన్స్ డే February 28 మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మనం క్విజ్ కాంపిటీషన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించుకున్నాము. అయితే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఒక 15 days, అంటే మీకు ఇంటర్నల్స్ ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎగ్జిబిట్స్ రెడీ చేసుకోండి, మనం కండక్ట్ చేసుకుందాము, సైన్స్ డే రోజు అనుకున్నాము. ఆ రోజు కుదరలేదు, సెకండ్ రోజు మనం ఈరోజు నిర్వహిస్తున్నాం. అంటే ఇది జనరల్గా ఎగ్జిబిషన్ అనేది, సైన్స్ ఫెయిర్ అనేది మీరు స్కూల్ లెవెల్లో ఆల్రెడీ అక్కడ చేసి వచ్చిన వాళ్ళే, కానీ మన డిగ్రీ వ్యవస్థలో మనకు ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ అనేది లేదు. సో దాన్ని ఎంకరేజ్మెంట్గా, ఎందుకంటే మీ దాంట్లో చాలా సృజనాత్మకత ఉంది, చాలా దాన్ని వెలికి తీయడానికి, మీలో ఏంటి మీ టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఒక చక్కటి వేదికగా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఏంటంటే దాని థింకింగ్ పవర్, దాని యొక్క ఇన్నోవేటివ్ అండ్ ఇంకా ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది. సో ఒకరినొకరు ఏ విధంగా నేర్చుకునేది అంటే మనము అనుకున్నాము
అయితే ఇక్కడ డిఫరెంట్ ఒక లైఫ్ సైన్స్ ఒక నుండి కొన్ని ఎగ్జిబిట్స్, ఫిజికల్ సైన్స్ నుండి కొన్ని ఎగ్జిబిట్స్, కెమికల్ సైన్స్ నుండి కొన్ని ఎగ్జిబిట్స్ ఇలా అనుకున్నాము. ఏవో కొన్ని వస్తాయని అనుకున్నాం కానీ చాలా మట్టుకు పెద్ద మొత్తంలో పార్టిసిపేషన్ ఉంది. ఈ పార్టిసిపేషన్లో చూసినట్లయితే జనరల్గా లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్స్ నుండి ఎగ్జిబిట్స్ మొత్తం 24 వచ్చాయి. ఇందులో పార్టిసిపెంట్స్ 71 వరకు ఉన్నారు. అలాగే ఫిజికల్ సైన్స్లో చూసినట్లయితే పార్టిసిపెంట్స్ 22, ఎగ్జిబిట్స్ 7, కెమికల్ సైన్స్ నుండి 32 మెంబర్స్ పార్టిసిపెంట్స్, ఎగ్జిబిట్స్ 10. అంటే చాలా మొత్తంలో, అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చాయి. ఈ ఎగ్జిబిట్స్ అనేది ప్రతి ఇయర్ టెక్ ఇన్ఫో అని ఇట్లా వాళ్ళదొక ఎగ్జిబిట్స్ లాంటిది వాళ్ళదొకటి జరుగుతుంది. అదేవిధంగా మన కాలేజీలో కూడా ఇలాంటిది ఒకటే ప్రతి ఇయర్ రెడీ చేసుకొని పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకు 1 వీక్ ముందు ప్రిపరేషన్ కాకుండా మీరు ఇయర్లో ఎప్పుడైనా చేసుకుంటే ఇట్లా సైన్స్ డే టైంలో ఒక ఎగ్జిబిట్ లాంటిది పెడితే అది మీకు ఆలోచనా శక్తిని అనేది ఒక 1 ఇయర్లో మీరు ఒకటి ఐడియా చేసేసుకొని మీరు గ్రూప్గా ఫామ్ అయితే బాగుంటుంది. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఇయర్ ఉంటుంది. దీనికంటే మనము ఇంకా అదర్ కాలేజెస్ నుండి కూడా మనము ఈ ఎగ్జిబిట్స్ చూడడానికి మనము ఇన్వైట్ చేయొచ్చు. అప్పుడు సో ఆల్ కాలేజెస్ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. అప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవచ్చు. సో ఆ భావనతోనే మేము ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము. సో ఈ సహకారం అంటే దీనికి మనకు పర్మిషన్ కానీ దీనికి పెట్టుకోవడానికి మనకు ప్రిన్సిపల్ గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు, అయితే ఈ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కొన్ని పనుల నిమిత్తము సార్ రాలేకపోయారు. సో కో కన్వీనర్గా నేను ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అంటే నేను ఒక్కదాన్ని కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ఆల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేషన్. మంచి మన ఫీడ్బ్యాక్ చూసినట్లయితే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సైన్స్ వింగ్ మొత్తం టోటల్గా ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి తీసుకొని రావడం కాదు, దాన్ని మనకు చాలా మోడల్స్ అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. చాలా గుడ్. అసలు మేము కూడా ఆశ్చర్యపోయినాం ఎంత బాగా అవుతుందని. కళాశాల విద్యార్థులు సమయంతో సంబంధం లేకుండా ఎంత తక్కువ సమయంలోనైనా చక్కటి ప్రతిభను కనబరచగలరని మరొక మారి నిరూపించుకున్నారు. సైన్స్ డే ఎక్స్పో 2020 కో-కన్వీనర్ శ్రీమతి లత గారు, డాక్టర్ సునీత గారు అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ ద సైన్స్ డిపార్ట్మెంట్స్, ప్రియమైన విద్యార్థి ఇవాళ పొద్దున నేను ఇక్కడ కాలేజీకి వచ్చి అంటే కొన్ని ఎగ్జిబిట్స్ చూశాను. నేను చూస్తూ ఉంటే అంటే ఏదో పెద్ద మనము ఎగ్జిబిషన్కి పోయి అంటే చూసినటువంటి ఆనందం కలిగించింది. అంటే వరుసగా నేను ఒకే రో అనుకున్నాను. ఆ రో టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దాకా ఉన్నాయి. ఇది పెద్ద ఎగ్జిబిషన్ లాగా అనిపించింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లాంటి ఎక్స్పోను ఏర్పాటు చేయడంలో అంటే స్టాఫే కాకుండా అంటే పిల్లలు కూడా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను ఎక్స్పోజర్కు ఇది ఒక ప్రాతిపదిక నిలిచింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా దాని గురించి వాళ్ళు పెట్టుకున్న యూనిట్ గురించి అంటే గంటాపదంగా ఏమాత్రం ఆగకుండా కంటిన్యూగా చెప్పడం కూడా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే దాని మీద అంత అవేర్నెస్ వచ్చినందుకు. ఇంకా ఒకటి చూసినప్పుడు ఒకసారి లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఇట్లా సేమ్ సైన్స్ ఎక్స్పో మన ఏది ఇస్రో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు అప్పుడు చేసినటువంటి సేమ్ ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ సార్ కూడా రావడం జరిగింది. సమ్ డెబ్రిస్ అదే కదా, అది కూడా మళ్ళీ సార్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా చూసినారు. సో మన వాళ్ళు అప్పుడు మన వాళ్ళకు ఏదో సమ్ ప్రైజ్ రావడం జరిగింది. కాబట్టి అంటే పిల్లలకు అంటే తెలివితేటలకు వాళ్ళ ఎక్స్పోజర్కి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పడానికి చాలా అవకాశం ఉంటారు. ఇంకా ఎక్కువ సమయం కనుక ఉంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినప్పుడు చక్కటి ప్లాన్ ప్రకారం కనుక ఉంటే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొని రావచ్చు. మన కళాశాలలో ఉన్నటువంటి ఇన్ని వేల మంది విద్యార్థుల నుంచి ఇన్ని తీసుకురావడం పెద్ద కష్టమైన పని కాదు, కానీ ఇంకా చాలా చాలా కూడా ఇంకా మనం తీసుకురావచ్చు. కాబట్టి వచ్చే సంవత్సరానికి 28 నాడే మనం ఎగ్జిబిషన్ పెట్టేటట్టుగా ఆ రోజు అరేంజ్ చేసుకుందాం. వీలైతే
మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు కూడా దీన్ని ఆఫర్ చేద్దాం, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు. వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు కూడా ఏదో ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది, మనం కూడా మంచి స్పిరిట్తో ఉండాలని చెప్పి మనం కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి పిల్లలందరూ వచ్చే సంవత్సరానికి ఇంకా మంచి నైపుణ్యాలతో ముందుకొచ్చి ఇంకా మంచి ప్రాజెక్టులు తీసుకోవాలని చెప్పి. అండ్ కన్వీనర్ దిస్ సైన్స్ ఎక్స్పో శ్రీనివాస్ రెడ్డి గారు, కో కన్వీనర్ లతా మేడం గారు, అండ్ కెమిస్ట్రీ హెచ్ఓడి సునీత మేడం గారు, అండ్ మైక్రోబయాలజీ హెచ్ఓడి అబ్బర్ పాసాజీ, అండ్ బయోటెక్నాలజీ హెచ్ఓడి దీప పన్మార్జీ, అండ్ అర్జున్ గారు, అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, మై డియర్ స్టూడెంట్స్. మన దేశంలో శాస్త్రవేత్తలు అనేవాళ్ళు మరి ఎన్నో పరిశోధనలు చేసి మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు ఎంతో శోధించి పరిశోధించేసినవి. సో అదే మార్గంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంతమంది అంటే క్రియేటివిటీ, సృజనాత్మకత కానీ లేకుంటే నాలెడ్జ్ కానీ ఇంత ఎక్కువ ఉన్న పిల్లలు ఉన్నారంటే అసలు ఏమనిపిస్తుందంటే అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీని ఒకవేళ పెడితే మనం ఒకవేళ అన్ని డిగ్రీ కాలేజీల మధ్య కాంపిటీషన్ పెడితే మన వాళ్ళు టాప్లో ఉంటారేమో అనేటువంటి ఆలోచన వచ్చింది ఇటు చూసినటువంటి ఎగ్జిబిషన్ చూస్తే. సో అంటే మీరు దేంట్లో తీసుకోరు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మేము హైదరాబాద్ లాంటి ప్లేస్లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కానీ, నిజాం కాలేజ్, ఇంకా అలా భద్రుక, లేకపోతే సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ సైన్స్ కాలేజ్, ఇలాంటి కాలేజీలో సిటీలో దగ్గర ఉన్న వాళ్ళు బాగా అంటే సిటీ వాతావరణం వల్ల అక్కడ వంటి అన్ని ఆస్పెక్ట్స్ వల్ల వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. మరి అదే వాతావరణం నాకు ఇక్కడ అనిపిస్తుంది మన గిరిరాజ్ కళాశాలలో. అంటే మీరు దేంట్లో కూడా తీసిపోలేనటువంటి అంశం మనకు అర్థమవుతుంది. వాస్తవంగా మీరు ఒక డిగ్రీ లెవెల్నే ఒక సైంటిస్ట్ క్వాలిటీస్ అనేవి ఇప్పుడే పొందుపరుచుకుంటున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి మీకు మీ అందరికి కూడా ఇదే విధంగా హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళి మంచిగా సెట్ కావడానికి ఆస్కారం ఉంది. సో ఆల్రెడీ సైంటిస్ట్ అన్ని గురించి చెప్పాలంటే మరి మన సైన్స్ సార్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు. మీరు ఎవరన్నా సైంటిస్ట్ కావాలంటే మరి ఎలా మీ అప్రోచింగ్ ఎలా ఉండాలి అనే అంశం అంతా కూడా మనకు మన సార్లు హెచ్ఓడీస్ అందరినీ తెలుసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే అది మనం మంచి జీవితంలో మరవడానికి విషయం. సో అదే మాదిరిగా భవిష్యత్తులో ఉద్యోగపరంగా కూడా మీరందరూ కూడా అంటే మీరు ఈ ప్రాక్టికల్స్ ఇలాంటి ఎగ్జిబిషన్లని ఇంత టాప్ మీకు నాడుతుంది కాబట్టి భవిష్యత్తులో వచ్చినటువంటి పోటీ పరీక్షలు కానీ ఏమైనా భవిష్యత్తులో మంచి సెట్ కావడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ముందుకెళ్ళి మన కళాశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో సుమారు 100కు పైగా పిల్లలు పాల్గొనడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే మాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళతో పాటు ఇంతకుముందు వైకుంఠ అన్నట్టు మనం ఒకవేళ సాధ్యమైతే నెక్స్ట్ సైన్స్ డే రోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మన నిజామాబాద్ జిల్లాలో 11 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సో మన కాలేజీని కలుపుకుంటే సో అన్ని కళాశాలల నుంచి పిల్లల్ని కూడా మనం ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటి కాంపిటీషన్ పెడితే మనకి బాగా ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఆస్కారం ఉంది. మనకు ఒకవేళ టైం పర్మిట్ ఉంటే అన్ని డిగ్రీ కాలేజీలు నిజామాబాద్ జిల్లా వంటి అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యొక్క పిల్లల్ని ఇన్వైట్ చేసి మంచి ఎగ్జిబిషన్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసిన ప్రతి లెక్చరర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. And I personally thank him that from his behalf we got 2 exhibits. Now I request our principal sir to give the prizes to the winning team. Yes. Goes to Science and Literature, a curious blend. T. Srividya, BTJC second year, and Soundarya, BTJC.
సందర్భంగా ఈరోజు సైన్స్ ఎక్స్పో 2020 నిర్వహించడం జరిగింది. కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, జువాలజీ డిపార్ట్మెంటు, ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, మిగతా సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ కార్యక్రమం ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఎగ్జిబిషన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అని కూడా ఎగ్జిబిషన్ జరిగింది. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరినీ ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి అధ్యాపక బృందం అందరూ కూడా ఈ సందర్భంగా